ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారండి, మిమ్మల్ని కాదు. ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారనే కదా ఇప్పుడు ఒక చర్చ. సరే సార్, ఇంకొకటి కీలకమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొంతకాలంగా క్రైమ్ రేట్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్. మహిళలకు సంబంధించి కావచ్చు, చిన్నారులకు సంబంధించి ఇటీవల మీరు కూడా చూస్తూ ఉంటారు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, అలాగే రాయలసీమకు సంబంధించి కొన్ని జరిగినటువంటి దాడులు కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలకు వస్తున్నాయి. ఈరోజైతే కుప్పంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఒక సంఘటన జరిగిందనేది ఒక చర్చకు వస్తుంది. సో ఒక లేడీని చెట్టు కట్టేసి కొట్టారనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు, అంటే గతంలో మీ ప్రభుత్వానికి సంబంధించి మీ ప్రభుత్వం ఏమైనా జరిగినప్పుడు ప్రశ్నిస్తూ వచ్చారు వాళ్ళు కూడా, కానీ ఇప్పుడు ఎందుకు ఈ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున? అంటే ఒకటిసారి ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. అయితే ప్రభుత్వం ఆ రోల్ని మర్చిపోయినప్పుడు వాళ్ళు చాలా పక్షపాత ధోరణి అంటే ఇక్కడ నా మీనింగ్ ఏంటంటే తన మనుషులకు మాత్రమే, తన పార్టీకి మాత్రమే, లేకపోతే తన అభిమానులకు మాత్రమే, తనకు ఓటేసిన వాళ్ళకి మాత్రమే లెక్కలేసి ఏరి గీరి మొత్తం పీకి అన్నీ చేసుకున్నట్టుగా వాళ్ళకే చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఏమవుతారంటే జనరల్గా ఎవడో తెలుసు, ఇట్స్ ఏ సీక్రెట్ బ్యాలెట్, ఎవడు ఓటేసాడు అనేది జనరల్గా తెలియదు. అంటే ప్రతిపక్షం ఉండకూడదని, ప్రతిపక్షానికి ఓటు వేయకూడదని కూడా ఎక్కడ వీళ్ళు అనుకుంటే అది వాళ్ళ పొరపాటు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఎక్కడైతే ఓటు వేయలేదో వీళ్ళు మన మనుషులు కాదు అని అనుకుంటున్నారో, చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన ప్రభుత్వం ఇక్కడ ఏమైందంటే ఇది వాళ్ళకున్నటువంటి కత్తికి విషం మూసుకొని తిరుగుతున్నారు. మామూలుగా అది నైఫ్, దానికి పాయిజన్ పోయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఐడెంటిఫై చేసిన తర్వాత దాడి చేయటం. లేకపోతే మీరు అన్నట్టు కుప్పంలో ఒక లేడీని చెట్టు కట్టేసి, లేకపోతే ఇంకొక బాలికని 6 రోజులుగా కంటిన్యూస్గా, లేకపోతే 6 నెలలుగా కంటిన్యూస్గా మానభంగాలు చేసి, లేకపోతే అసలు రక్షణ లేకుండా చేస్తున్నటువంటి విధానం ఇది చాలా జుగుప్సకరంగా, ఆశ్చర్యకరంగా ఉంది. మన ఇంతకుముందు బీహార్నో, ఉత్తరప్రదేశ్నో, లేకపోతే ఎక్కడో ఈ స్టేట్లన్నీ కూడా దరిద్రమైన స్టేట్లు అనుకునేవాళ్ళం. నా ఎన్జిఓ లిస్ట్ ప్రకారం గవర్నమెంట్ ప్రకటించే హ్యూమన్ రైట్స్ ప్రకారం ఒక్కోసారి ఆంధ్రప్రదేశ్ ఇలాంటి యాక్టివిటీలో నెంబర్ 1గా తయారైపోయింది. మానభంగాలు కానీ, హత్యలు కానీ, రేపులు కానీ, దొంగతనాలు కానీ, మర్డర్లు కానీ, లేదా దాడులు కానీ, దట్టు మహిళల మీద ప్రొటెక్షన్ లేకుండా పోతా ఉంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవ్వాలి అది డేటా. అలాగే క్రైమ్ రేట్ ఆల్రెడీ దే హావ్ గివెన్. క్రైమ్ రేట్ ప్రకారం వాళ్ళు ఆ బ్యూరో వాళ్ళు ఒకటి ఇవ్వడం జరిగింది. డేటా రావాల్సి ఉంటుంది, ఇస్తారు రేపు. అంటే దట్ మీన్స్ వాట్? ది గవర్నమెంట్ హ్యాస్ టోటల్లీ ఫెయిల్యూర్ ఇన్ ది గవర్నెన్స్. నీ గవర్నెన్స్ ఫెయిల్యూర్ అయిన దగ్గర ఈ లెక్కలు వస్తాయి. ఈ లెక్కల్ని మాలాంటి వాళ్ళు ఎవరో మీలాంటి వాళ్ళు అడిగితే చెప్తే మా మీద కూడా కేసు పెట్టే దశలోకి వచ్చేసారు. అంటే లెక్కలు కూడా చెప్తారా మీరు? ఎన్జిఓడు ఏదో ఒక జనరల్ స్టేట్మెంట్ ఇస్తాడు, దాన్ని పర్టికులర్ చేస్తారా? లేకపోతే ఈ స్టేట్ గురించి మాట్లాడతారా? ఏమని మాట్లాడాలండి? ఈ స్టేట్ అద్భుతంగా ఉందని దేన్ని చూసి మాట్లాడాలి? నిన్నే కదా మీరు డిఎస్సి నోటిఫికేషను గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి అన్నారు. ఎంతమందికి పెట్టారు? ఎన్ని కండిషన్స్ పెట్టారు? అమ్మఒడి వెంటనే అన్నారు. మీరు ఏమి ఇచ్చారు అసలు? నిన్న ఇచ్చిన దాంట్లో గతంలో ఇచ్చిన ప్రభుత్వానికి ఇప్పటికి 30 లక్షల మంది విద్యార్థులను తీసేసి మీరు అమ్మఒడి అని సంవత్సరం తర్వాత ఇచ్చారు. 30 లక్షలు తీసేసారు. 30 లక్షలు కనపడకుండా పోయారు. ఇప్పుడు బడ్జెట్ మొత్తం పెన్షన్స్ ఏమైపోయినాయి? పెన్షన్స్ మీరు హౌ మెనీ పెన్షన్స్ యూ రెడ్యూస్? అంటే మీరు సంవత్సర కాలంలో ఒకటేమో కంటిన్యూస్గా ఇస్తున్నామని చెప్పారు, రెండోది ఇవ్వడం కోసం సంవత్సరం పట్టింది మీకు. మిగతా 6 ఎప్పుడు ఇస్తారు? మీరు ఇన్ఫార్మల్గా చెప్పి 143 ఎప్పుడు ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇచ్చేసామని చెప్పారుగా, మొన్న అడిగితే 4 మొత్తం అయిపోయినాయి అన్నారు, సూపర్ 6 అయిపోయింది అన్నారు. అంటే చేతులు దులుపుకునే దశలోకి వచ్చేసారండి. ఇప్పుడు ఆయన చెప్పింది మేము ఆల్రెడీ అమ్మఒడి ఇచ్చేస్తున్నాం, పెన్షన్ ఇచ్చేస్తున్నాము, మహిళలకు సంబంధించి P4 కనెక్ట్ చేస్తాము, రేపు మోదీ గారు ఆ రైతులకు భరోసా డబ్బులు ఇచ్చేటప్పుడు మిగతా ఆ డబ్బులు మీకు ఇస్తామని చెప్పేసి చెప్పారు. సూపర్ 6 అయిపోయినాయి, మా గురించి అడగదు. సూపర్ 6 గురించి అడగదు. P4 మోడల్ సార్ అసలు మనం ప్రత్యేకంగా ఒక చర్చ పెట్టాలి. బికాజ్ నేను దాని మీద కొంత స్టడీ చేస్తున్నాను. ఓకే. P4 అనే పెట్టుకున్నారు, P5 అనేది పెట్టలేదు వాళ్ళు అనుకుందాం. సరే P4 అన్నారు. P4 ఈజ్ ఏ సొసైటీ నౌ. ఇది సొసైటీ. దానికి కుటుంబరావు గారిని ఎవరినో చైర్మన్గా చేశారు. అంటే పావర్టీ ఎలివేషన్ సొసైటీ అనుకుందాం. ప్రపంచం మొత్తంగా పావర్టీని రిమూవ్ చేయడం కోసం, ఎలిమినేట్ చేయడం కోసం కొన్ని వందల ఎన్జిఓలు ఇంక్లూడింగ్ వరల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్తో సహా ఉన్నాయి. మీరు ఇప్పుడు దీన్ని ఒక ఎస్సీ కార్పొరేషన్ లాగానో,
ఒక ఎస్టీ కార్పొరేషన్ లాగానో లేదా బీసీ కార్పొరేషన్ లాగానో దీన్ని ఒక సొసైటీ తీసుకొచ్చి ఈ సొసైటీలో కొంతమంది మెంబర్లను పెట్టుకొని మీకు కావాల్సిన మెంబర్లకి మీకు కావాల్సిన కుటుంబాలకి మీరు గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తుల దగ్గర అడుక్కొని గవర్నమెంట్ భిక్షం ఎత్తుకోబోతుందండి P4లో. గవర్నమెంట్ అంటే భిక్షం ఎత్తుకుంటుందా? ఖచ్చితంగా కాదు కదా, భిక్షగాడు కాదు కదా గవర్నమెంట్. నువ్వు కొత్త మోడల్ అసలు ఎందుకు పెట్టావు P4ని? నీకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఏం చేసావు? నీకు ఎస్సీ కార్పొరేషన్ ఉంది. త్రూ దట్ వై యూ పీపుల్ ఆర్ అనేబుల్ టు శాంక్షన్ ద లోన్. ఇప్పుడు నువ్వు మహిళలకు కానీ పేదవాళ్ళకు కానీ నువ్వు వాళ్ళ పావర్టీని నువ్వు తీసేయాలనుకుంటే P4 మోడల్లోకి వచ్చేసి నీ దగ్గర అడుక్కోవాలి. వీళ్ళు నీ చైర్మన్ దగ్గర నీ మెంబర్ దగ్గర యూ హ్యావ్ క్రియేటెడ్ అనదర్ సొసైటీ వెరిన్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర డబ్బులు అడుక్కొని దీనికి ఒక ఫండ్ క్రియేట్ చేసి ఈ ఫండ్ని సొసైటీ దగ్గర పెట్టి ఈ సొసైటీ ఎవరికి బాధ్యత వస్తుందో తెలియదు. ఎవరికి బాధ్యత వహిస్తున్నటువంటి సొసైటీ దగ్గర నువ్వు పావర్టీని నేను రిమూవ్ చేస్తానంటే ఎలా కుదురుతుంది? పావర్టీ రిమూవల్ కోసం ఎన్జిఓ నీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను లేకపోతే వరల్డ్లో ఉన్నటువంటి ఒక ఎన్జిఓ మొత్తం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నీకు ఎస్డిపి గోల్స్ ఇచ్చింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ కంట్రీస్ మొత్తం లేకపోతే బ్యాక్వర్డ్ ఏరియాస్ మొత్తం ఈ పావర్టీని తీసేయడం కోసం ఇదిగో ఈ మోడల్స్ వాడండి అని ఇచ్చారు. ఈ మోడల్స్ ఇచ్చినప్పుడు ఆ మోడల్స్ను వాడకుండా కొత్త మోడల్ను కనిపెట్టడం. డూ యూ వాంట్ టు బికమ్ ఎన్